ఆపదకు సంపద నచ్చదు, సంపదకు బంధం నచ్చదు, బాధకు బ్రతుకు నచ్చదు, బ్రతుకుకు చావు నచ్చదు, చావుకు పుట్టుక నచ్చదు. కానీ అన్నీ అనుభవించాలి. మనిషి ఆలోచనలు ఎలా ఉండాలంటే నేటిని అనుభవించేలా ఉండాలి, రేపటిని దర్శించేలా ఉండాలి. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధం అందంగానే ఉంటుంది. వయస్సులో ఉండే తేడాను కాదు చూడాల్సింది, అంతరంగంలో ఉండే ఆలోచనలకు గౌరవం ఇవ్వాలి. పగిలిపోయిన అద్దాన్ని బయటపడేస్తాం, కానీ పగిలిన మనసుని మనలో దాచుకొని మౌనంగా బాధని భరిస్తూ సంతోషం నటిస్తూ బ్రతికేస్తాం. స్థాయిని చూసి స్నేహం చేసేవారి కంటే మనస్సును చూసి స్నేహం చేసేవారే నిజమైన మిత్రులు. ఖరీదైన ఫోను నీ దగ్గర ఉండటం గొప్ప కాదు, నీ ఫోను నుండి నువ్వు కాల్ చేసినా ఆతృతగా ఆప్యాయంగా మాట్లాడే బంధం ఉండటమే గొప్ప. గొప్ప వాళ్ళందరూ మనవాళ్ళైతే బావుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడు అయితే తట్టుకోలేము. సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. జీవితం అంటే ఎప్పుడో చదివిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. ప్రపంచంలో ఎన్ని వింత జబ్బులు వచ్చి ప్రాణాలు తీస్తున్నా వాటికి ఏదో ఒకరోజు మందును తయారు చేసి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ ఎదుటివాడిని ముంచి పైకి ఎదగాలి అనే జబ్బుకు ఎన్ని యుగాలైనా మందు లేదు. ఎదుటివారి దారిలో గాజు పెంకులు చల్లేవాడు చివరకు అవిగుచ్చుకొనే గాయపడతాడు. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని చూసుకోగలం, అలాగే మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. కండబలంతో బండలు మోయగలిగిన వాడికంటే గుండె బలంతో బాధ్యతలు మోయగలిగిన వాడే నిజమైన బలవంతుడు. మనకు చాలామంది పరిచయం అవుతారు, కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు. జ్ఞానుల లక్ష్యం ఆనందం పొందడం కాదు, బాధను నివారించడం. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడే స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించేవారు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోని బలహీనతల వల్లే ఓడిపోతున్నాం. ఒక రకమైన మెటీరియల్తో బ్రిడ్జ్ని నిర్మించవచ్చు, గోడను నిర్మించవచ్చు. అయితే గోడ మనుషులను విడదీస్తుంది, బ్రిడ్జ్ మనుషులను కలుపుతుంది. ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. మాట అనేది నిచ్చెన లాంటిది, పైకి తీసుకుపోగలదు, క్రిందకు పడివేయగలదు. ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే. ఇసుకపై ఇసుక అని రాయాలి, కానీ నీటి మీద నీరు అని రాయలేం. ఆశలు ఆశయాలు కూడా అలాంటివే, కొన్ని సాధ్యమయ్యేవి, కొన్ని అసాధ్యమయ్యేవి. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది, అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అనే చిన్న ఆశ. ఇదే జీవితం. ముళ్ళున్న గులాబీకి అందం ఎక్కువ, కోపం ఉన్న మనుషులకు ప్రేమ ఎక్కువ. పని చేసేవాళ్ళు పొరపాట్లు చేస్తారు, పని చేయని వాళ్ళు పొరపాట్లు వెతుకుతారు. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. చెప్పుడు మాటలు చెవిన చేరినా పర్లేదు, కానీ తలకు ఎక్కించుకుంటే తల భారమే మిగులుతుంది. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఒక స్త్రీ ఒక పురుషుడిని అమితంగా ఇష్టపడింది అంటే చచ్చినా వదిలిపెట్టదు.